జై శ్రీరామ్, భారత్ మాతకు జై. నేను మీ కాశెట్ కుమార్ను. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్. అది ఇంపాక్ట్ అంటే డైలీ నిజం జరిగేది చెప్తారు. ఇలా మల్లికార్జున్ ఖర్గే అనే ఒక వ్యక్తి మన కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ ఉన్న మనిషి ఆయనే. ఆయన గురించి చెప్పాలంటే పెద్ద ఉంటుంది. 100 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల ఆస్తులు ఆయనకు ఏం లేదంటాడు. కాంగ్రెస్ వాళ్ళు బీదోలు అంటాడు. బీజేపీలా నిన్న ఏమైంది చెప్తున్నట్టే, మొన్న 4 రోజుల కింద నరేంద్ర మోడీ గారికి పహల్గామ్లో జరిగేది ఆయన తెలుసు అంటాడు. పహల్గామ్ జరిగేది తెలిసే ఆయన కాశ్మీర్ పోలేదు. అది జరిగేది ముందే తెలుసు. ఆడ మిలిటరీ వాళ్ళని పెట్టచ్చు కదా అంటాడు. మరి వాడక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న ముఖ్యమంత్రి అదంతా చూడాలి కదా. వాన్ రాష్ట్రమే కదా, ఆడ కాంగ్రెసే కదా. ఇప్పుడు వాన్ రాష్ట్రము కాంగ్రెస్ వాడు పొత్తు, ఇద్దరు పొత్తున్నారు. వీడు ఒకడు పోయి చేస్తే సున్నాచ్చు వీనికి ఏం రాకపోవు, కానీ వాడు పొత్తుడు కాబట్టి వాన్మొఖం తీసుకొని వీళ్ళ కోట్లేస్తారు. కొన్ని సీట్లు కూడా వచ్చినాయి. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వాడిని తిట్టాలి మల్లికార్జున ఖర్గే. అరే ఏం చేస్తున్నావురా నువ్వు, గాడులు కాస్తున్నావురా నువ్వు, మిమ్మల్ని నమ్మి మీతో పొత్తున్నావు వెదవా, నువ్వు అట్లా ఎందుకు జరిగినావు అని వానికి పోలీసు అడగాలి వీడు మల్లికార్జున ఖర్గే. అప్పుడు ఇలా విలువ ఉంటుంది. అక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా సానుభూతి వస్తుంది. ఏదైనా మోడీ గారు అంటే ఆయనకేం తెస్తుంది. ఇప్పుడు అక్కడ వాడు ఏదో సాటుకొచ్చి దెబ్బ కొట్టి వెళ్ళిపోయాడు, 2 నిమిషాల్లో కొట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడో దొంగ దగ్గర దాక్కున్నాడు. వాళ్ళ పని కూడా దానికి అనుకూలంగా చేసేసి అయిపోయింది. అయితే వీడు ఆయన తెలుసు అంటే ఇక వీళ్ళని ఏమైనా వీళ్ళకు మెదడు ఇలా 80 ఏళ్ళు ఉంటాడు, ఆయన మెదడు పనిచేస్తలేదు సరిగా. ఇంకా రాహుల్ గాంధీ అనమంటే ఈయన అంటాడు. వీళ్ళంతా ఉత్తోళ్ళే కదా. అప్పుడు మన్మోహన్ సింగ్ కూడా ఇట్లా దుబ్బు కూడా పోయేది, సోనియా గాంధీ దుబ్బు కూడా పోయి అలా కూర్చొని పెట్టి ఆ ఫైల్ ముట్టుగా సంతకం పెట్టించుకునేది. వీళ్ళంతా ఉట్టిదే. ఎందుకంటే వీళ్ళు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నన్ని రోజులు అందున్న ఏ కాంగ్రెస్ లీడర్ కూడా వాళ్ళ కింద చెప్పుకాల కింద చెప్పు కింద ఉన్నట్టు ఉండాలి వీళ్ళు, లేకపోతే ఉండరు. వాళ్ళు చెప్పు తీసి వాళ్ళని దొడగాల వాడు అట్లే ఉంటుంది వాళ్ళ. అది ఇప్పుడు వాళ్ళ ఒక రేవంత్ రెడ్డి ఒక్కడ కొంచెం గట్టికున్నాడు. అది ఆర్టిక్ట్ వేకనే అన్నట్టు వాళ్ళకేం భయపడాలని కొంచెం గట్టికున్నాడు. అది ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ రిజైన్ చేస్తే కాంగ్రెస్ వీక్తుంది. ఇక్కడ ఆయన కాపాడుకుంటూ వస్తుండు. ఇలా ఆడ చెప్పలేక ఈడ చెప్పలేక లోపల నిన్న ఒక దెబ్బేసిండు. అది నాకు ఏం లేదు, నన్ను చంపుతారా మీరు అన్నాడు. పాపం మంచివాడు ఆయన. ఇక మరి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక 25 కిలోలు ఎత్తే కదా వాడు క్వింటల్‌న్నర ఎత్తే అడ్డం వాడ. ఇది గట్లే అయింది అనేది కూడా. అది ధనాస చేసిండు. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు చూసుకుంటారు. అది ప్రజలు చూసుకుంటారు. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు లేబర్కి ఎత్తారో ఓటేసుకుంటూ చేసుకుంటారు. కానీ ఇట్లా జరుగుతుంది. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళంతా వెదవలా మంచోళ్ళ, ఆ యుద్ధం అయిపోయినాక మాట్లాడాలి. మీ అందరం మీదికే ఉన్నవాడు ఒక రోజు వచ్చారు, పేరు సపాటు కొట్టారు. అలా అనగానే ఇవాళ సాయంత్రం మీటింగ్ రమ్మంటే రాహుల్ గాంధీ రాలే, వీళ్ళు ఎవరు రాలే. వాళ్ళది ఎట్లుందంటే చూడండి. ఇప్పుడు ఒకడేమో ఇలా మాట్లాడతాడు, ఒకడేమో సరిగా యుద్ధం చేస్తలేదు మనోళ్ళు అంటాడు. ఇప్పుడే నాకు మెసేజ్ పెట్టాడు ఒక ఆర్మీ జవాను మాట్లాడి, మేమంతా మంచుకున్నాం, మనదేం తప్పు లేదు, మనం బరాబరే షూట్ చేసిన వాళ్ళకు. వాళ్ళు 1% చేస్తే మనం 99% మేము చేసినాం, మనదే ప్రపంచంలో కూడా #1 మిసైల్స్ ఉన్నాయి అని వీడియో కాల్ అది నాకు ఇట్లా రికార్డ్ చేసి పంపించారు. మాకు అక్కడ మనకు ఉంటారు. మనకు ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్లో కొంతమంది పంపిస్తారు. నాతో చాలామంది నాతో ఉండాలి, చాలామంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇలా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే మాట్లాడే విషయం అది ఏమైనా ఉంటే సిగ్గుపోతుంది. ఇక వాళ్ళు మాటలు పట్టించుకోవద్దంటారు చాలామంది. కానీ అది చెప్తున్నా, వాళ్ళు అన్న చెప్తున్నా. మీకు యూట్యూబ్లో కూడా వచ్చి ఉంటుంది మల్లికార్జున ఖర్గే మాట్లాడేది. వాడు మన ఇది కర్ణాటక ముఖ్యమంత్రి, వానికి ఏం తెలుస్తుందో అర్థం కాదు. మనకు యుద్ధం చేసే ఆలోచన లేదంటారు వాడు. అసలు వీళ్ళు మనసులా గాడులా వీళ్ళ ముఖ్యమంత్రి పదవి ఎవరిస్తుండు చూడండి. వీళ్ళకి అసలు ముఖ్యమంత్రి పదవి ఎవరిస్తుండో తెలుసు. మంచివాడు పాపం, ఆయన మంచి ఆయనకు వేయలే, ఆయన పక్కకు ఉప ముఖ్యమంత్రి చేసిండు, చూడలోనే చేసాడు ముఖ్యమంత్రి. వీళ్ళు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు కేజ్రీవాల్ లెక్క మెడలు ఇస్తారు, అయిపోతుంది. వీళ్ళ పని అయిందా, పని అయిపోతుంది ఒక్కొక్కరిగా. మొత్తం భారతదేశంలో అంత కాషాయం వస్తుంది, అందరికి న్యాయం జరుగుతుంది, అప్పుడు అందరూ బాగుంటారు. ఇది జరిగేది నేను నిజం చెప్తున్నాను. వాళ్ళ జరిగే జాతకం బ్రహ్మంగారు చెప్పినట్టు చెప్తున్నాను నేను. ఎవరికి ఏం జరిగేది
బ్రహ్మంగారి చరిత్ర రాసిండు కదా, చెప్పుకుంటా ఇలా జరుగుతుంది, ఆ ఏపీ చెట్టుకు చింతకాయలు ఇలా జరుగుతుంది, మన తిరుపతి గుళ్ళు తిరుపతి 10 రోజులు బంద్ అవుతుంది, ఇవన్నీ చెప్పిండు కదా, బంద్ అయింది కదా. ఇప్పుడు మనం సేమ్ బ్రహ్మంగారు చెప్పినట్టు చెప్తున్నాం. జై గోమాత.